పర్ఫెక్ట్ బ్లౌజ్ హ్యాండ్స్ని మనం అలా కట్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలనేది మీకు ఇదే వీడియోలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక హ్యాండ్ కోసమే ఒక ఫోల్డింగ్ తీసుకొని మిడిల్ ఫోల్డ్ చేశాను. కరెక్ట్గా రెండు కూడా ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి, ముందు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. మిషన్ లైన్ స్టిచ్ చేయడానికి ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్తోనే కరెక్ట్గా మార్కింగ్ పైనుంచి పొడవు అనేది మార్కింగ్ చేసుకోండి. పొడవు ఎంత అయితే ఉందో కరెక్ట్గా లూజ్ అనేది చూసుకోండి. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలన్నా లేదా మనకి సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలన్నా మనం అలా కట్ చేయాలన్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సింపుల్ టిప్స్. లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి, పొడవుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మన ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్ చేసిన దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి చంక భాగానికి లోతు తీసుకుంటూ మనం పైనకి కలపాలి ఈ విధంగా మార్కింగ్కి. ఇప్పుడు మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు ఇదే మార్కింగ్ని స్ట్రైట్ తీసుకోండి. ఫస్ట్ మనకి బ్లౌజ్ హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోండి. షేప్ పర్ఫెక్ట్గా రాలేదు అనుకునే వాళ్ళు ఇప్పుడు పైనుంచి మనం 3 ఇంచెస్ లేదా 2.5 ఇంచ్ వరకు పొడవు పెట్టుకోవచ్చు. కరెక్ట్గా 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి, లేదా 2.5 ఇంచ్ అయినా మార్కింగ్ చేసుకోండి. మరి చంక భాగం పొడవును బట్టి మార్కింగ్ చేసుకోండి. మీరు కరెక్ట్గా 2.5 ఇంచ్కి మార్కింగ్ చేశాను, కరెక్ట్గా సరిపోతుంది. మన షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మార్కింగ్ మనకు సరిపోతుందో లేదో ఒకసారి మెజర్మెంట్ చెక్ చేసుకోండి. మనకు లూజ్ సరిపోకపోయినట్లయితే మనం క్లాత్ యాడ్ చేసుకోకుండా ముందే చూసుకున్నట్లయితే మనకి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మార్కింగ్ చుట్టూరు కూడా కలవాలి. ఈ విధంగా కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకు కొంచెం ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకొని మనం లూజ్ చెక్ చేసుకొని ఈ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నట్లయితే మనకి సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, లూజ్ అనేది. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మనకు షేప్ కానీ లేదా సైడ్ జాయింట్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఫోల్డింగ్స్ లేకుండా కరెక్ట్గా రావాలంటే మనం చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూ కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా మనకి షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చెక్ చేసుకోండి, అప్పుడే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే లోపల ఫోల్డింగ్ దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ పొడవు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనకి షేప్ అనేది ఈ విధంగా వచ్చినట్లయితే మనకి బ్లౌజ్ హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్ ఉన్నట్లయితే రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకోండి. నేను ఒక హ్యాండే కాబట్టి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది తీస్తున్నాను. 2 హ్యాండ్స్కి కూడా సింగిల్ లేయర్ మీదే మనం లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగం వరకు కూడా ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. మనకి చంక భాగంలో మెయిన్ ముడతలు రాకుండా ఉండాలంటే లోతు అనేది కంపల్సరీ ఈ విధంగా తీసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తున్నాను, చిన్న డిజైన్ వేస్తున్నాను. కరెక్ట్గా కింద మనకి లోపల ఫోల్డింగ్ దగ్గరికి వదిలేసి మనకి పైనుంచి ఎంత అవుతుందో అక్కడికి ఒక 2 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. అలాగే పైన కూడా 3 ఇంచెస్ లేదా 2.5 వరకు పెట్టుకోవచ్చు. నేనైతే 3 ఇంచెస్ పెడుతున్నాను. పైన కూడా సేమ్ ఈక్వల్గా 2 ఇంచెస్ పెట్టుకోండి. పఫ్ స్లీవ్ టైప్ నేను డిజైన్ అయితే వేస్తున్నాను.
మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. లేదా ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలన్నా సరే, మనకి ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మనకి క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకు నచ్చిన కలర్ తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని మనం చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకున్నట్లయితే మనకి డిజైన్ అనేది సింపుల్గా వేసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా చూసుకొని అక్కడ వరకు ఇవంతా కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఫోల్డ్ చేసుకొని మనం ప్రిల్స్ పెట్టుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మీకు. ఇప్పుడు ఈక్వల్గా కుర్చీలు పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా చూసుకోండి మిడిల్ పాయింట్ అనేది. అప్పుడు మనకి రెండు కూడా ఈక్వల్గా వస్తుంది ప్రిల్స్ అనేవి. ఈ విధంగా దగ్గరలో చిన్న చిన్నగా పెట్టుకున్నట్లయితే మనకి హ్యాండ్ అనేది నీట్గా వస్తుంది. మీరు ప్లెయిన్ స్టిచ్ చేసుకుంటూ అనుకున్నట్లయితే ప్లెయిన్ అయినా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి, డిజైన్ లేకుండా. అలాగే పైన కూడా మనం ఈక్వల్గా పెట్టుకోవాలి ప్రిల్స్ అనేవి. మనకి ఫోల్డింగ్స్ అనేది పైన ఈక్వల్గా పెట్టుకోండి, అప్పుడు మనకి నీట్గా కనిపిస్తుంది ఫోల్డింగ్స్ అనేవి. మీకు లెహెంగాస్ కానీ కిడ్స్ వేర్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లాస్ట్ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు పైన నుంచి నేను లేస్ వేస్తున్నాను. పైన ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పైనుంచి ఈక్వల్గా లేస్ వేసినట్లయితే మనకి నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకోండి. కింద కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. డబల్ లైన్ వేసుకోండి లేస్ వేసేటప్పుడు. ఇప్పుడు కింద కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని ఈక్వల్గా లేస్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా లేస్ని కట్ చేసుకోవాలి. మనం కింద నార్మల్గా స్టిచ్ చేసుకునే విధంగానే కింద స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.